హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టైమ్స్ న్యూస్ పేపర్‌లోని ఒక న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది సినిమా రిలేటెడ్ న్యూస్ అన్నమాట. ఇది అంత ఇంపార్టెంట్ న్యూస్ కాకపోయినా ఇందులోని వర్డ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ మనకు చాలా యూజ్‌ఫుల్. అందుకని నేను ఈ న్యూస్‌ని తీసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు న్యూస్ చూద్దాం. ఇట్ ఈస్ ఎక్సైటింగ్ టు సీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ బీయింగ్ రిటన్ నౌ. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న మూవీస్‌లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చే క్యారెక్టర్స్ రాస్తూ ఉన్నారు. సో, అది చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ ఎక్సైటింగ్ టు సీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ బీయింగ్ రిటన్ నౌ. ఏం రాయబడుతుందంటే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్. సో, ఇది చూడటానికి చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది అని ఈవిడ అంటున్నారు. ఎవరంటే శ్రేయా రెడ్డి అనే ఒక యాక్ట్రెస్. సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్దాం. శ్రేయా రెడ్డి who made a comeback to films with Salar was recently on a visit to Bengaluru. సో, శ్రేయా రెడ్డి అనే యాక్ట్రెస్ ఈవిడ ఈ మధ్యనే ఒక కమ్‌బ్యాక్ చేశారు. కమ్‌బ్యాక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని గాని, ఉద్యోగం గాని ఆపేసిన ఉద్యోగాన్ని, ఆపేసిన పనిని మళ్ళీ మొదలుపెడితే వృత్తిని అటువంటప్పుడు కమ్‌బ్యాక్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. ఇక్కడ కమ్‌బ్యాక్ అనేది ఒక నౌన్‌గా ఉపయోగించబడింది. మేడ్ ఏ కమ్‌బ్యాక్ టు ఫిల్మ్స్ విత్ సాలార్. సో, ఫిల్మ్స్‌కి మళ్ళీ ఆమె ఎంట్రీ ఇచ్చారన్నమాట. దేనితో? 'సాలార్' అన్న మూవీతో. వాస్ రీసెంట్లీ ఆన్ ఏ విజిట్ టు బెంగుళూరు. ఈవిడ బెంగుళూరుకి వచ్చిన సందర్భంగా ఈ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. షీ సేస్ ద 10-year break from movies wasn't easy, but I am now grateful for the time off. ఆవిడ ఏమంటున్నారంటే 10 సంవత్సరాల బ్రేక్ మూవీస్ నుంచి 10 సంవత్సరాల బ్రేక్ వచ్చింది. అది అంత ఈజీగా లేదు. సో, బట్ ఐ యామ్ నౌ గ్రేట్‌ఫుల్ ఫర్ ద టైమ్ ఆఫ్. కానీ ఇప్పుడేమో అదే విరామానికి ఆ బ్రేక్ ఏదైతే ఉందో దాన్నే టైమ్ ఆఫ్. టైమ్ ఆఫ్ అంటే విరామం. ఎటువంటి విరామం అంటే అఫీషియల్‌గా ఒక చదువుకి అంటే ఆఫీస్‌కి గాని, స్కూల్‌కి గాని సెలవు తీసుకుంటే మనం అఫీషియల్‌గా దాన్ని మనం టైమ్ ఆఫ్ అన్న వర్డ్‌తో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ గ్రేట్‌ఫుల్ అంటే ఏంటంటే రుణపడి ఉన్నాను. ఫర్ వాట్? ఇక్కడ మనం గ్రేట్‌ఫుల్ టు అనాలా? గ్రేట్‌ఫుల్ ఫర్ అనాలా? అనేది చాలా మందికి వచ్చే సందేహం. ఇక్కడ గ్రేట్‌ఫుల్ తర్వాత మనం పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే ఫార్‌ని ఉపయోగించాలి. అదే పర్సన్‌కి అని చెప్పడానికి గ్రేట్‌ఫుల్ టు యూ అని చెప్పొచ్చు. టు హిమ్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ స్పెల్లింగ్ తీసుకుంటే జీఆర్ఏటీఈఎఫ్యూఎల్. జీఆర్ఈఏటీ కాదు. సో, రుణపడి ఉంటాను ఫర్ ద టైమ్ ఆఫ్. సో, ఈ టైమ్ ఆఫ్ అన్న వర్డ్‌కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ టైమ్ ఆఫ్‌ని మనం ఇక్కడేమో టైమ్ ఆఫ్ అనేది ఒక నౌన్. సో, ఈ టైమ్ ఆఫ్‌ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చు. సో, దీన్ని మనం టేక్, గెట్, హావ్ ఈ 3 వర్బ్స్‌తోనూ యూజ్ చేయొచ్చనమాట. అంటే ఐ టుక్ టైమ్ ఆఫ్, ఐ హ్యాడ్ ఎ టైమ్ ఆఫ్, లేకపోతే ఐ గాట్ అంటే గాట్, లేకపోతే గెట్, హావ్, టేక్ ఈ 3 వర్బ్స్‌తోనూ ఉపయోగించొచ్చు. ఐ హావ్ నెవర్ టేకెన్ టైమ్ ఆఫ్ ఫర్ హెల్త్ రీజన్స్. నేనెప్పుడూ కానీ ఆరోగ్య కారణాలతో సెలవు తీసుకోలేదు. ఐ హావ్ నెవర్ టేకెన్ సెలవు పెట్టలేదు అని చెప్పడానికి ఐ హావ్ నెవర్ టేకెన్ టైమ్ ఆఫ్ ఫర్ హెల్త్ రీజన్స్. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఐ హ్యాడ్ టు టేక్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ మై కెరియర్ ఫర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో, కుటుంబ బాధ్యతల కోసం నేను టైమ్ ఆఫ్ తీసుకోవాల్సొచ్చింది. ఐ హ్యాడ్ టు టేక్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ మై కెరియర్ ఫర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో, ఐ గాట్ టైమ్ ఆఫ్ అని కూడా అనొచ్చు. ఐ గాట్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ మై వర్క్. గాట్ అనొచ్చు, టుక్ అనొచ్చు, అలాగే హ్యాడ్. ఐ హావ్ హ్యాడ్ అనొచ్చు, లేకపోతే ఐ హ్యాడ్. సో, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇట్ టాట్ మీ టు బి మోర్ గ్రేట్‌ఫుల్ ఫర్ వాట్ హాస్ కమ్ టుడే.
సో, ఆ విరామమే నాకు నేర్పింది ఏమంటే టు బి మోర్ గ్రేట్‌ఫుల్ ఫర్ వాట్. ఈరోజు నాకు ఏదైతే దొరికిందో దానికి రుణపడి ఉండాలని నాకు ఒక పాఠాన్ని నేర్పింది. ఇట్ టాట్ మీ. ఇక్కడ టీచ్ యొక్క పాస్ట్ టెన్స్ టాట్ అనమాట. నాకు అంటే దాని నుంచి నేను నేర్చుకున్నాను. లేకపోతే ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఆ గ్యాప్ కావచ్చు నాకు ఫలానా విషయాన్ని నేర్పింది. టు బీ మోర్ గ్రేట్‌ఫుల్. ఇంకా రుణపడి ఉండాలని, ఇంకా ఎక్కువగా రుణపడి ఉండాలి. ఫర్ వాట్ హాస్ కమ్ టుడే. ఫర్ వాట్ చూడండి మనం ఫర్ తర్వాత నౌన్‌ని ఉపయోగించాలి. అంటే పర్ప నౌనే కానీ ఇది నౌన్ ఫ్రేజ్ అంటాం మనం. వాట్ హాస్ కమ్ టుడే. సో, దీన్నంతటిని కలిపి ఒక ఫ్రేజ్‌గా చెప్పొచ్చు. సో, ఈ ఫ్రేజ్ అంతా కలిపి ఒక నౌన్‌గా తీసుకోవచ్చు. ఫర్ వాట్ హాస్ కమ్ టుడే. ఫర్ వాట్ ఐ హావ్ అచీవ్డ్ టుడే. ఫర్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ టుడే. ఇన్ని రకాలుగా ఇదంతా ఒక నౌన్ కింద తీసుకోవచ్చు ఈ ఫ్రేజ్‌ని. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. సో, ఏదైతే నాకు ఈరోజు దొరికిందో దానికి ఇంకా నేను రుణపడి ఉన్నాను అని అర్థం. అండ్ ఇట్ టాట్ మీ ఎ హెల్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. అంటే నాకు విపరీతమైన సహనాన్ని నేర్పింది. ది యాక్ట్రెస్ హూస్ తమిళ్ హిట్ 'తిమిరు పుట్ హర్ ఆన్ ద మ్యాప్' టెల్స్ us ది పేషెన్స్ పెయిడ్ ఆఫ్. ఈ యాక్ట్రెస్ హూజ్ అంటే ఆవిడ యొక్క మూవీ ఏంటంటే హిట్ మూవీ 'తిమురు'. పుట్ హర్ ఆన్ ద మ్యాప్ అంటే ఇక్కడ పుట్ హర్ ఆన్ ద మ్యాప్ అనే ఫ్రేజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? టు పుట్ సమ్‌వన్ ఆన్ ద మ్యాప్ అంటే ఫేమస్. టు మేక్ సమ్‌వన్ వెరీ ఫేమస్ అనమాట. ఈమెను ఫేమస్ అయ్యేలా చేసింది. టు పుట్ హర్ ఆన్ ద మ్యాప్ అంటే ఆమె ఫేమస్ అయ్యేలా చేసిందనమాట. ఏది 'తిమురు' అనే మూవీ. సో, ఆ మూవీలో నటించిన ఈవిడ ఏమంటున్నారంటే ది పేషెన్స్ పెయిడ్ ఆఫ్. ఇక్కడ చూసుకుంటే పేషెన్స్ అంటే సహనం. పెయిడ్ ఆఫ్ అంటే ఏంటి? నేను ఇన్ని రోజులు ఓపిక పట్టిందని నాకు విజయం దక్కింది అని. అంటే మనం కష్టం ఫలించింది అంటాం కదా! విజయవంతమైంది అంటాం కదా! అలాంటి సందర్భాల్లో ఈ పెయిడ్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. మరి ఈ పెయిడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఒక్కటేనా అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో, ఇది పాస్ట్ టెన్స్ పే ఆఫ్, పెయిడ్ ఆఫ్, పెయిడ్ ఆఫ్. సో, ఇంకా మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్‌కి ఇక్కడ ఒక మీనింగ్ ఉంటే ఇంకొక చోట ఇంకొక మీనింగ్ ఉండొచ్చు. కాబట్టి అన్ని మీనింగ్స్ మనం తెలుసుకోవాలనమాట. ఇప్పుడు పే ఆఫ్ అంటే ఇంకొక మీనింగ్ చూద్దాం. దే పెయిడ్ ఆఫ్ హిమ్ టు కీప్ క్వైట్. ఇక్కడ ఏమంటే దే పెయిడ్ ఆఫ్ హిమ్. దే పెయిడ్ ఆఫ్ తర్వాత మనం ఆబ్జెక్ట్ చెప్పాలి. హిమ్, హర్ లేకపోతే ది ఇన్స్‌పెక్టర్. ఇక్కడేంటంటే డబ్బులిచ్చి నోరు మూయించడం అంటారు. డబ్బులు కొట్టడం. కొట్టి నువ్వు నిశ్శబ్దంగా ఉండు అంటే ఏదైనా ఒక కేసులో ఇరుక్కుపోయినా గాని సాక్ష్యానికి డబ్బులిచ్చి నోరు మూయించడం అంటారు కదా! అలాంటి సందర్భాల్లో ఈ పెయిడ్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. దే పెయిడ్ ఆఫ్ హిమ్. పెయిడ్ ఆఫ్ తర్వాత ఎవరికి అనేది చెప్పాలి. హిమ్ టు కీప్ క్వైట్ ఇన్ దట్ కేస్. ఆ కేస్‌లో నిశ్శబ్దంగా ఉండడానికి అతనికి డబ్బులు మొహాన కొట్టారు. డబ్బులు ఇచ్చారు అనే అర్థంతో ఇక్కడ యూజ్ చేస్తున్నామనమాట. ఐ హోప్ ఆల్ యువర్ వర్క్ పేస్ ఆఫ్. ఇక్కడ చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తున్నాం. నీ కష్టానికి ఫలితం దక్కుతుంది అని ఆశిస్తున్నాను. సో, హి పెయిడ్ ఆఫ్ ది ఇన్స్‌పెక్టర్ విత్ బ్రైబ్స్ ఆఫ్ ₹50,000. సో, ఆ ఇన్స్‌పెక్టర్‌కి ₹50,000 లంచాన్ని అప్పజెప్పాడనమాట. సో, అంటే డబ్బుతో అతన్ని నోరు మూయించే ప్రయత్నం చేశాడు అని. ఐల్ పే ఆఫ్ ఆల్ మై డెట్స్ ఫస్ట్. నేను ఫస్ట్ నా అప్పులు డెట్స్ అంటే అప్పులు. ఐల్ పే ఆఫ్ ఆల్ మై డెట్స్ ఫస్ట్. నా అప్పులన్నీ ఫస్ట్ నేను తీర్చేస్తా. పే ఆఫ్ అంటే ఇక్కడేంటి బాకీ చెల్లించేస్తాను. టీమ్ వర్క్ పెయిడ్ ఆఫ్. టీమ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అంటే మేము కలిసి పని చేసినందుకు మాకు ఫలితం దక్కింది. టీమ్ వర్క్ అంటే మాకు శ్రమకు తగ్గ ఫలితం దక్కింది అని చెప్పడానికి టీమ్ వర్క్ పెయిడ్ ఆఫ్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్ టుడే. సేమ్ ఇక్కడ కూడా ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ తర్వాత ఇది కూడా ఒక నౌన్ కింద తీసుకోవచ్చు. ఈ మొత్తం ఫ్రేజ్‌నే
వేర్ ఐ యామ్ టుడే అనేది ఒక ఫ్రేజ్ కింద తీసుకోవచ్చు. విత్ వేర్ ఐ యామ్ టుడే, విత్ వాట్ ఐ హ్యావ్ టుడే. సో, విత్ వాట్ ఐ హావ్ హ్యాడ్ టుడే, ఈరోజు నా దగ్గర ఏమైతే ఉందో దాంతో నేను హ్యాపీగా ఉన్నాను. విత్ వాట్ ఐ కంటెంట్ టుడే. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఐయామ్ వెరీ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్ టుడే. ఈరోజు నేను ఏ స్థానంలో ఉన్నానో దాంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇన్ ఏ కాన్వర్సేషన్ విత్ అస్, ఇన్ ఏ కాన్వర్సేషన్ విత్ మాతో చేసిన సంభాషణలో సియా రిఫ్లెక్ట్స్ ఆన్ హర్ చాయిసెస్ ఇన్ లైఫ్. వాట్ సక్సెస్ మీన్స్ టు హర్ అండ్ మోర్. అంటే సక్సెస్ అంటే ఏంటి అంటే ఆమె మాటల్లో మాకు చెప్పారు. సో, మోర్ అంటే ఇంకా, ఎక్సెప్ట్స్ అంటే ఏంటంటే దీని సారాంశం అన్నమాట. ఈ ఇంటర్వ్యూ యొక్క సారాంశం ఇది అని. ఐఎమ్ మోరల్లీ రెస్పాన్సిబుల్. ఐ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఐ పుట్ ఆన్ సోషల్ మీడియా. ఐ డోంట్ వాంట్ టు పోస్ట్ సంథింగ్ దట్స్ provocative and then have to deal with negative comments. I'd rather avoid them completely. సో, ఐఎమ్ మోరల్లీ అంటే నేను మోరల్లీ అంటే నైతికంగా, రెస్పాన్సిబుల్ బాధ్యత వహించి ఉంటాను. ఐ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఐ పుట్ అవుట్ ఆన్ సోషల్ మీడియా. ఇక్కడ పుట్ అవుట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని చూడొచ్చు మనం. పుట్ అవుట్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా సమాచారాన్ని గాని, విషయాన్ని గాని నలుగురు చదివి వినేలా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, అది ఏదైతే ఉందో దాని గురించి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఐ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఐ పుట్ అవుట్ ఆన్ సోషల్ మీడియా. సో, పుట్ అవుట్ అంటే ఓన్లీ ఇదేనా మీనింగ్ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో, పుట్ అవుట్ అన్న ఫ్రేజల్ వర్బ్స్‌కి మీనింగ్ ఏంటంటే జనరల్‌గా మనం స్విచ్ ఆఫ్ అంటాం కదా! అలా కూడా యూజ్ చేయొచ్చు. పుట్ దట్ టార్చ్ ఔట్, పుట్ దట్ లైట్ ఆఫ్. సో, దట్ మీన్స్ ఏంటంటే స్విచ్ ఆఫ్ అన్న మీనింగ్ కూడా వస్తది. ఇంకా పుట్ అవుట్ అంటే వేరే మీనింగ్స్ ఏంటో చూద్దాం. ద రెస్క్యూ సర్వీసెస్ ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు పుట్ అవుట్ ద ఫైర్స్. సో, రెస్క్యూ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా పుట్ అవుట్ అంటే ఆర్పేయడానికి, ఫైర్స్‌ని ఆర్పేయడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు అని అర్థం అన్నమాట. ఇంకా పుట్ అవుట్ అంటే టు ఫీల్ అప్‌సెట్. అంటే టు ఫీల్ అప్‌సెట్ అంటే మనసుకి బాధ కలగడం అన్నమాట. సో, అప్‌సెట్ అంటే ఏమంటాం మనం? నిరాశ చెందడం అంటాం కదా! అలా చెప్పొచ్చు. సో, వి వర్ ఎ లిటిల్ పుట్ అవుట్ అట్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. సో, ఇక్కడేంటంటే అప్‌సెట్ వి వర్ లిటిల్ అప్‌సెట్ అన్నాం. సో, ఇక్కడ పుట్ అవుట్ అంటే అప్‌సెట్ అయ్యాము అని, నిరాశ చెందాము అని. వి వర్ ఎ లిటిల్ పుట్ అవుట్ అట్ నాట్ బీయింగ్ అట్ వాట్? నాట్ బీయింగ్ విజిటెడ్, నాట్ బీయింగ్ ఇన్వైటెడ్. ఆహ్వానించకపోవడం వల్ల అంటే అట్ తర్వాత మనం పర్పస్‌ని చెప్పాలన్నమాట. అట్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. సో, వెడ్డింగ్‌కి ఆహ్వానించబడకపోవడం వల్ల మేము వి వర్ ఎ లిటిల్ పుట్ అవుట్ అంటే ఇక్కడ అప్‌సెట్ అయ్యాము అని. సో, హి గెట్స్ లేకపోతే ఐ గెట్ పుట్ అవుట్ ఇఫ్ యూ డిస్టర్బ్ మై డిన్నర్. నా భోజనానికి ఆటంకం కలిగితే నేను పుట్ అవుట్ అవుతాను. అంటే అప్‌సెట్ అవుతాను అని అర్థం. సో, పుట్ అవుట్ అంటే ఇన్ని రకాలుగా ఉపయోగించొచ్చన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.